హాయ్ గైస్, ఐపీఎల్ 10 రోజు సీజన్ ప్రారంభమై వారం రోజులు గడుస్తున్న ఇప్పటికీ కొందరు ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీల చెంతకు చేరలేదు. అలాంటి వారిలో సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన శ్రీలంక ఆల్రౌండర్ వనింద అసరంగ ఒకరు. వేలంలో సన్ రైజర్స్ యాజమాన్యం 10.75 కోట్లకు అతను కొనుగోలు చేసింది. ఆ సమయంలో తన పూర్తి స్థాయిలో ఐపీఎల్ టోర్నీకి అందుబాటులో ఉంటారని తెలిపిన అసరంగ ఇప్పుడు మాత్రం జాడ కనిపించడం లేదు. వనింద అసరంగ సమస్య సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో గుబులు రేపుతుంది. ప్రస్తుతానికి జట్టు పరంగా ఎలాంటి సమస్య లేనప్పటికీ మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేం. ఒకవేళ అదే పరిస్థితి తలెత్తి అప్పుడు ఏంటనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. అసరంగ మంచి ఆల్రౌండర్, బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ రాణించగల సమర్థుడు. అలాంటి ఆటగాడు సేవలు కోల్పోతే హైదరాబాద్ జట్టుకు పెద్ద దెబ్బే. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మరియు టీ20 సిరీస్లో అసరంగ ఆడారు. ఆపై తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని టెస్ట్ జట్టులో కూడా చోటు దక్కించుకున్నారు. అయితే అంతర్జాతీయ కౌన్సిల్ క్రికెట్ ఆంక్షల నేపథ్యంలో బంగ్లాదేశ్తో జరిగిన మొదటి 2 టెస్టులకు ఐసీసీ అతన్ని సస్పెండ్ చేసింది. ఇది ముగిసిన తర్వాత అయినా అతని జట్టులో చేరతాడంటే అది నమ్మకం లేదు. ప్రస్తుతం అసరంగ చిలమన్న గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. చెకప్ కోసం మార్చి 31న దుబాయ్కి వెళ్లే అవకాశం ఉందని, నిపుణుల సలహా మేరకు అతను ఐపీఎల్ జట్టులో చేరడంపై నిర్ణయం తీసుకుంటారని అతని మేనేజర్ వెల్లడించారు. దీన్ని బట్టి అతను రాక మరింత ఆలస్యం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు అతని నుంచి ఎటువంటి హామీ లేకపోవడంతో మరో ఆటగాడిని ఫ్రాంచైజీ భర్తీ చేయలేకపోతుంది. ఈ విషయంపై స్పందించేందుకు ఫ్రాంచైజీ అధికారిక నిర్ణయం నిరాకరించారు. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఎస్ఆర్ఎస్ టీమ్ బాగుందో లేదో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.